తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓఆర్ఆర్ కు ఆనుకోనున్న 27 లోకల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. మూడో డిస్కమ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్. ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్టులకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం అనుమతిచ్చింది. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పుడున్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీఎల్జేకు తోడుగా మూడో డిస్కమ్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి రానున్నాయి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంటును ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించింది. పాల్వాంచ, మక్తల్లోనూ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ 2 డిస్కామ్లతో పాటు కొత్తగా 3వ డిస్కామ్ ఏర్పాటు చేయడానికి ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని డెసిషన్ తీసుకుంది. సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచేందుకు 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులిచ్చింది. రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిళ్ల వారీగా 3 విభాగాలుగా విభజించుకొని ఈ ప్రాజెక్టు చేపట్టాలంది. విద్యుత్తో పాటు ఫైబర్ కేబుల్ నెట్వర్క్ వైర్లన్నీ అండర్ గ్రౌండ్ లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మురుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.